ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ది బర్త్డే బాయ్. అంటే ఒకప్పుడు బర్త్డే అంటే మనందరం కూడా పండగలా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు కొంతమంది కూడా దాన్ని ఒక దండగాని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎనీవేస్ మన బర్త్డే బాయ్ మాత్రం ఒక ఫెస్టివల్ చేసుకుందాం అనుకున్నారు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఒక రెస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే బర్త్డే రోజే డెత్ డే కూడా అయిపోయింది. మన బర్త్డే బాయ్కి ఈ లోకం నుంచి బాయ్ కూడా చెప్పేయడం జరిగింది. మరి వీటన్నిటి వెనకాల ఉన్న న్యూస్ ఏంటి, సెలబ్రేషన్స్ రోజు సెన్సేషన్ ఎందుకైందో మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే జూలై 19న మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చేయండి. మన బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్ అన్నీ మీకైతే థియేటర్లో కనబడతాయి. ఈలో టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో. ఏంటి సార్ ఇక్కడ ఏదో కొంచెం బేసు గ్రేసు అన్నీ తగ్గించేశారు, మాకేమో కంటెంట్లో మాత్రం ఒక రేంజ్లో కనబడుతున్నారు. రవి అంటే పెద్దన్న ఉండడం వల్ల మనకి వెళ్తా పెద్దన్న వచ్చి చెల్లది ఇప్పుడు పెద్దన్న ముందు సెన్సేషన్ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. అన్న ఏంటన్న అసలు అంటే దారి తప్పిపోతున్న పిల్లలకి తల్లిదండ్రులు ఎలా కాపాడుతారు అలా ఇంత పెద్దోడిని నాకు ఫస్ట్ టైం వచ్చింది ఆ ఫీలింగ్. అంటే ఇలాంటి కుర్రతనంలో ఉన్న ఉడుకు రక్తంలో ఉన్న కుర్ర వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళకి దారి చూపించబోతున్నారని అర్థమవుతుంది. బట్ అది ఎలాంటి దారి ఎంతవరకు వాళ్ళని కాపాడబోతుంది అది జూలై 19 చూడాలి అంతే. ఎందుకంటే అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, సో అనుకోని సిచ్యుయేషన్లో పడ్డారు, ఒక యాక్సిడెంట్ అయ్యింది. సో ఆ సిచ్యుయేషన్ నుంచి హెల్ప్ నన్ను అడుగుతారు, అది ఎలా సాల్వ్ అయ్యింది, ఏం చేశారు, సాల్వ్ అయిందా లేదా, అసలు ఏమైంది అనేది జూలై 19 చూడాలన్నమాట. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని అండ్ మీతో ఉన్న ఇంకొక ఇద్దరిని మల్టీ స్టార్ ఆర్ సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయొద్దని మీ డైరెక్టరే చెప్పారు. ఆయన ఇదంతా దాటి ఇక్కడ వరకు ఎలా రాగలిగారు భయ్యా ప్రమోషన్స్ వరకు? ఓకే, ఆయన అంటారు మీరు యాక్టర్స్ కాదంటారు, ఆయన డైరెక్టర్స్ మీరు కాదంటారు. అసలు ఎవరి మాట మేము నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారు కదా వీడియోస్ లో మేము మంచి ఆర్టిస్ట్ అది సెల్ఫ్ సర్టిఫికేషన్. లేదు మేము మొత్తం ఆల్మోస్ట్ మేమే డైరెక్ట్ చేసాం ఫిలిం ని. తప్పలే ఇక మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యాక్ట్ చేసి ఉంటాడు. రవి చెప్పు అంటే ఇద్దరు ఆడియన్స్ కింద కమెంట్లో నా ఎందుకు ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరిది సరిపోతుంది. రవి అన్న తెలుసు మొత్తం. రవి అన్నకి ఆల్రెడీ బయట ఒక సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ అనవసరంగా మీరు వచ్చి గెలిగారు. అదే కదా, అందులో ఈయన గెలిగితే అసలు వెళ్ళకూడదు, చిన్న డేంజర్ క్యాండిడేట్. చిన్నది స్టార్ట్ అవ్వగానే అవును యాక్చువల్గా ఇది అని ఒక వర్షన్ ఉంటుంది ఆయనది. చిన్నది ఈ స్టైల్ అసలు ఏమి ఉండదు. లేదు నేను ఇలానే ఉంటాను, నేను బయట నేను ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎవరు అడిగారు? అదే అది ఫస్ట్ అసలు ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు అశోక్ గానీ వచ్చారా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ గా వచ్చారా, సెన్సార్ బోర్డ్ మెంబర్ గా వచ్చారా, లేకపోతే ఒక యాక్టర్ గా వచ్చారా, లేకపోతే వీడియోస్ అన్న ప్రమోషన్ వీడియోస్ జగన్ గారు వచ్చారా, ఎలా వచ్చారా? నేను పోషించిన పాత్రలు ఆర్టిస్ట్ గానే వచ్చా బ్రో. అంటే డైరెక్షన్ కూడా చేశా కాబట్టి రమణ తెలుసు. యాక్చువల్గా అలా ఏం లేదు, మా సినిమాని మేము ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాము. అది ఏ వే అయినా సరే మేము ఒక్క స్టెప్ కూడా భయపడం వెనకాడం. బట్ ఎనీవేస్ జూలై 19 మేము చూస్తాం బ్రో, వాళ్ళ యాక్టర్స్ కాదా అని. లేదు అది మీరు చెప్పండి. చూసి ఆ డౌట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లేదు బ్రో, అంటే ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఒక 5గురిని సెలెక్ట్ చేశారు, ఇది అని చెప్పారు. బట్ నాకు సెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు కొత్త అని నాకు ఎప్పుడు అనిపించలేదు. నిజంగా జెన్యున్గా చెప్తున్నా, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, యాజ్ ఎ ఆర్టిస్ట్గా చెప్తున్నా. 5 మెంబర్స్ ఎవరి కాళ్ళు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ ఇచ్చారు, అదైతే మాత్రం 100% చెప్పగలను. అండ్ సమీర్ బ్రో అని ఉన్నారు, సమీర్ బ్రో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో అందరూ అంటే ఒకళ్ళది ఎక్కువ ఒకళ్ళది తక్కువ, ఇక్కడ హీరో క్యారెక్టర్ ఇలా ఎవరు లేరు, అన్ని ఈక్వల్. 6 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మూవీకి, 6 పిల్లర్స్ అంటారు కదా, అలా అనమాట. గ్రేట్. యా. అండ్ మీరు ఎంత కరెక్ట్గా మెర్జ్ అయిపోయారంటే ఆయన సినిమాలోనే కాదు బయట కూడా మీకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు సినిమాలోనే కాకుండా బయట కూడా చాలా చక్కగా ప్లాన్ చేశారు, సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సూపర్. చెప్తావు చెప్పండి బట్ ఎనీ సింగ్ స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ ఇక్కడి నుంచి. పలుకు పలుకుల్లో కేసరి, బోలో జుబాన్ కేసరి. ఎక్కడి నుంచి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా ఇన్వాల్వ్ అయ్యింది బర్త్డే బాయ్లోని, బాలుగా ఎలా మారారు, అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు? బాలుగా కష్టాలా లేదంటే సినిమాలోకి రావడానికి కష్టాలు? అన్ని కష్టాలే సార్ మీకు, చెప్పండి. మీరు ఏం బాలు పడిన కష్టం ఎవరు పడిండాడు, అలాంటి బర్త్డే ఎవరికి జరగకూడదని కోరుకోవాలి మనం బేసిక్. సినిమా కంటే జనరల్గా ఆడిషన్స్కి వెళ్ళాం, నేను తనే వెళ్తుంటాం ఆడిషన్స్. సో వాడితో తిరగాల్సి వస్తుంది నాకు. డైరెక్టర్ గారు ఫీల్ అవుతున్నారంట ఆయన కర్మ కొద్దీ మీరు ఆడిషన్స్కి వచ్చారు అని. అది నిజం కాదంటారు బ్రో? ఆడిషన్స్ కూడా అప్పుడు పెద్ద స్టోరీ. అది ఆడిషన్స్ రోజే ప్రొడ్యూసర్తో చిన్న క్లాష్ కూడా అయింది. అంటే వాళ్ళు పిలిచిన రోజు కాకుండా జనరల్గా వెళ్ళాము. ఇప్పుడు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటే వచ్చాము, జనరల్గా తీసుకుంటే లేదంటే లేదు వెళ్ళిపోతాం అంటే లేదు సార్ మేము చేస్తాం సార్ ఆడిషన్ అని. తర్వాత ఆడిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చి సో మేము ప్రాజెక్ట్లోకి వచ్చాము.
అండ్ బాలు క్యారెక్టర్ గురించి వస్తే మీరు ట్రైలర్లో చూసిందే. సో బర్త్డే అని చెప్పి సో ప్లానింగ్ అంతా వీడిదే, ఆ బర్త్డే ప్లానింగ్. ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వైల్డ్గా ఇంకా మళ్ళీ నేను నా లైఫ్లో అలాంటి బర్త్డేలు జరగకూడదేమో అని అనుకుంటున్నాను. అంటే సినిమా సెలబ్రేషన్స్ వల్ల రియల్ లైఫ్లో కూడా జరగకూడదని ఫిక్స్ అయిపోయారు ఇంకా. ఇంకంటే జనరల్గా బర్త్డే జరిగితే ఫ్రెండ్స్కి బర్త్డే బంప్స్ నేను ఇస్తా, అంటే అలా వైల్డ్గా చేసే క్యారెక్టర్ నాది బయట. కానీ అది చూసిన తర్వాత వద్దులే ఇలాంటి సిచ్యువేషన్లో పడితే కష్టం. అంటే చాలామంది రియలైజ్ అవుతారు సిచ్యువేషన్ చేయదాటిపోతే మా లైఫ్లో అసలు టర్న్ అయిపోతాయి అనే పాయింట్లో ఉంటుంది సినిమా. సో బట్ అశోక్ అన్న అంటే మెయిన్గా సినిమా గురించి ఎన్ని డేట్లు తీసుకున్నారు కానీ కాన్సెప్ట్ వీడియోలకి ఎక్కువ డేట్లు ఇచ్చినట్టు ఉన్నాడు. దానికి ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారా డైరెక్టర్ గారు? మాకు మంచి అవకాశం ఇచ్చారు. సో రెమ్యునరేషన్ చాలా కెమెరా ఆఫ్ కెమెరా నాకే మనసుకు తగిలింది అది. మీరు డైరెక్టర్ అవకాశాలు ఇచ్చారంటే నాకే ఎక్కడో తగిలింది. అదే ఆన్ కెమెరా కదా ఇలా చెప్పాలని చెప్పారు, రాసి చెప్పారు. బట్ డెఫినెట్లీ మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నాం. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ యాజ్ అన్ యాక్టర్? ఏం లేదు బ్రో, బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఏమైనా పీకెన్ రోజు చెప్తే బాగుంటుంది. అంటే ఇంట్రెస్ట్ అలానే నార్మల్గా ట్రై చేశాను, ఆడిషన్స్కి వచ్చాను అంతే, దట్స్ ఇట్. ఏం లేదు. సో బట్ రవి అంటే మెయిన్గా టీజర్ కానీ ఈ వీడియోస్ అన్ని చూస్తున్న వాళ్ళకి ట్రైలర్ వరకు ఎందుకు రవి గారిని దాచిపెట్టారు? అంటే లోపల కుప్పలు ఉన్నాయి దాచిపెట్టాను. అయ్యో చాలా ఏం లేదు, దాయాలి అలా అని ఇంటెన్షన్ కాదు. డే 1 నుంచి డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉండింది. సో పోస్టర్ ఇది, ఆయన ప్రతిదీ ఫిక్స్డ్, ఆయనకి ఏం కావాలి అనేది పిచ్చ క్లారిటీతో ఉన్నారు. సో నాకు ట్రైలర్ ఇది కావాలి, టీజర్ ఇది కావాలి, పోస్టర్ ఇది కావాలి అని ఫిక్స్ ఉన్నారు. సో అదే ప్రాసెస్లో ఆయన ప్రాసెస్ చేసుకుంటూ వచ్చారు. సో అనుకోకుండా నేను ట్రైలర్లో ఉన్నాను, నా బ్యాడ్ లక్ టీజర్లో ఇట్లన్నిట్లో లేను అంతే తప్ప వాళ్ళు దాయాలి లేకపోతే ఏదో సడన్గా హైప్ వస్తుందని నేను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. వీళ్ళందరి మీద కొంచెం తెలిసిన ఫేస్ తప్ప అది దాస్తే ఏదో ఎక్స్ట్రా హైప్ వస్తుందని కాదు. ఆయన ప్లాన్ చేసుకున్న ప్రకారం వెళ్ళారు అంతే. సో అదే ప్రాసెస్. సో అనుకోకుండా నేను ట్రైలర్లో బయటకు వచ్చాను. బట్ యాక్టర్గా మీరు చాలా స్టోరీస్ వింటూ ఉంటారుగా, ఎప్పుడు కూడా ఇక్కడున్న టాలెంట్ కన్నా ఎన్ఆర్ఐలో చాలా ఎక్కువ టాలెంట్ ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అక్కడ కావాలని వెళ్ళిపోయారు కానీ వాళ్ళ దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంటుంది. అలాంటి టాలెంట్ ఒక విస్కీ రూపంగా మీ దగ్గరికి వస్తున్నాడు. ఏమో కొంచెం భయపడ్డారా? అంటే ఎలాంటి స్టోరీ చెప్తున్నారు, ఎన్ఆర్ఐ నుంచి వస్తున్నారు, హౌ మచ్ యూ డెడికేటెడ్, హౌ మచ్ యూ ప్యాషనేట్ అబౌట్ ద సినిమా అనేది? యాక్చువల్గా సినిమా కథకి ఆయన ఎలా తీస్తారో అనేది భయపడేదానికంటే కూడా ఆయన చూసి భయపడ్డాను యాక్చువల్గా. సైకో అరే అంటే అలా కనిపిస్తారు, నిజంగా సైకో కాదు, సారీ. సో సైకోలా కనిపిస్తారు ఫస్ట్ ఇనీషియల్ డేస్లో. ఫస్ట్ ఆయన కథ చెప్తానికి వెళ్ళినప్పుడు నాకు తెలీదు ఇలా ఎన్ఆర్ఐస్ ఇలా వచ్చాం బ్రో, ఇలా కొత్త కథ అనుకుంటున్నాము, అందరితో కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాము, స్టోరీ ఇది, మీరు వినండి నచ్చితే చేయండి అని చెప్పారు. సో వెళ్ళినప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఆయన అంటే పెద్ద ఎమోషన్ చూపించరు. ఆయనకి తెలియదు కూడా నేను ఎవరు అనేది తెలియదు అసలు. అంటే సీరియల్స్ చేశానని కానీ బిగ్ బాస్ అని కానీ ఆయనకి ఏం తెలియదు. జస్ట్ నార్మల్గా ఇప్పుడు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారో నన్ను అలాగే ఆడిషన్ ఇస్తేనే సెలెక్ట్ చేశారు. సో వెళ్ళాను, అన్నారు కథ చెప్తున్నాను అన్నారు. చిన్నది కూర్చుని ఇంకా చిన్నది ఆ స్టైల్లో చెప్తాను అనమాట, సైకో స్టైల్లో. ఇలా అయ్యింది అలా అయ్యింది అని. ఇదేంటిది చిన్న తేడాగా ఉన్నారు, ఏంటిది ఇలా ఉన్నాడు అని నేను సైలెంట్గా అలా అడ్జస్ట్ అయ్యి వింటా ఉన్నాను. ఆయన చిన్నగా ఇలా చెప్పుకుంటూ ముందుకు వస్తా ఉన్నారు. నేను అనుకున్నా అయితే ఈయన బీభత్సమైన బ్రెయినీ బీభత్సమైన టాలెంటెడ్ అయి ఉండాలి లేదా సైకో అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒకటి అయి ఉంటుంది ఏదో ఒకటి. దేవుడి వల్ల ఫస్ట్ది అయితే మనకి బెటర్, మన కెరియర్ సెట్ అయిపోద్ది, ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది కదా అనుకున్నా. సో అది సినిమా షూట్కి వెళ్ళే ఫస్ట్ డే వరకు ఒక భయం అయితే ఉండింది. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు, అన్నీ ప్లాన్ చేసినట్టు జరుగుద్దా, వాళ్ళు చెప్పినట్టు పోర్ట్రే అవుతాయా అది ఇది అని. బట్ వాళ్ళకి ఏదైతే క్లారిటీ ఉందో స్టోరీ బోర్డ్ ప్రతిదీ, అంటే ఒక ప్రాపర్ మూవీకి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఒక పెద్ద సినిమాకి పెద్ద హీరోతో చేసేటప్పుడు ఎలా చేస్తారో సో అదే ఫార్మాట్లో చేశారు, పిచ్చ క్లారిటీతో చేశారు. సో ఫస్ట్ డే ఫస్ట్ సీన్ షూట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. సూపర్ బ్రో. బట్ డెఫినెట్లీ మీకు ఎంత క్లారిటీగా విజన్గా ఆయన చెప్పడం జరిగింది స్టోరీ అనేది? స్టోరీ చెప్పారు అసలు? చెప్పారు ఆ రోజు రాగానే నువ్వు ఇలా బిహేవ్ చేసి సరిపోద్ది అన్నారు. అలా ఏం లేదు, స్టోరీ అంతా విన్నాం, చాలా బాగా నచ్చింది, మంచి ఆపర్చునిటీ. చెప్పేటప్పుడే అంటే అక్కడ క్యారెక్టర్స్ ఒరిజినల్ క్యారెక్టర్స్ తను డైరెక్టర్ గారి లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అయి ఉంటుంది. ప్రతిసారి అంటే మా షార్ట్ దగ్గర వచ్చి అంటే మేము చేసింది కాకుండా బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేస్తాడు అనమాట. ఇలా అయింది అని చెప్పి ఒక హారర్ థ్రిల్లర్ చౌదరికి వచ్చి చెప్తుంటే ఎలా ఉంటుందో అలా చెప్తాడు. మనం ఏదో చేసేస్తాం మన ఫ్లో, మనం నిజంగా అక్కడ చేసాము అనేలాగా. ఇది కాదు ఇలా ఈ సిచ్యువేషన్ ఎలా చేస్తావు, ఇలా చెప్తారు. ఓకే
అలా. నేను సినిమాలో ఎక్కువ టెన్షన్ పడింది అంటే రాజవన్నతో చేశాను, సమ్మీ బ్రోతో చేశాను, మన ప్రమోదిని గారితో చేశాను. వీళ్ళు ఎవరిని హ్యాండిల్ చేయటం కానీ వాళ్ళతో ఎవరితో కాంబినేషన్ చేసేటప్పుడు ఒక భయమే లేదు. సార్తో వర్క్ చేసేటప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే సగం కెమెరా కవర్ చేసేస్తాడు. అస్సలు డామినేషన్ చేస్తారు అసలు. కాంబినేషన్ కాదు బ్రో, ఫస్ట్ ఇక్కడ ముగ్గురు కలిసి ఇక్కడ యాడ్ అవ్వాలి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోయి కెమెరా అంటాడు, వెళ్ళి సగం కవర్ అయిపోతాం. అరే పర్ఫార్మెన్సే చేయాలా, సగం ఫ్రేమ్ని కవర్ చేస్తే దాని నుంచి మిగిలిన ఫ్రేమ్లో యాక్ట్ చేయాలా అని టెన్షన్ వచ్చేది. కెమెరా అట్రాక్ట్ చేస్తుంది, మ్యాగ్నెట్ లాగా. Yeah, నీకు ఆకలి మీద ఉన్నావు బ్రో నువ్వు. కెమెరా మీద ఆకలి చెప్పది, కెమెరా మీద ఆకలితో ఉన్నారు అది మాత్రం. బట్ నాకు ఒక్కటి బాగా నచ్చిందంటే ఏమైంది బ్రో, ఏమైంది చెప్పండి. చాలా ఇంపార్టెంట్ సీన్ ఒకటి చేస్తున్నావు, ఇదే చేస్తున్నా. కెమెరాకి తప్పు ఇట్లా అడ్డం ఉంటే తప్పుకోరా కెమెరాకి. అంటే ప్రపంచం ఇప్పుడు అక్కడ అంటే అందరికీ పర్ఫామ్ చేయాలని ఉంటుంది, అందరికీ కనిపించాలని ఉంటుంది బ్రో. అది 100% వాల్యూ ఇస్తా. డే 1 నుంచి అందరూ అలా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు. బట్ అట్లీస్ట్ పక్కనోడు కూడా ఉన్నాడు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎవరిని క్షమించరు, వెళ్ళిపోతాడు కెమెరా డైరెక్ట్గా వెళ్ళిపోయి అంటాడు. కెమెరా అది కరెక్ట్గా నా ముందు ఉన్నాడు ఇలాగా, అరే దరిద్రుడు పక్కకి వెళ్ళు అంటే అప్పుడు జరిగాడు అనమాట. అయిపోతే చెప్తున్నాడు తెలియలేదు అన్న ఎమోషన్లో అంట, దాని మీద పాప సీను స్పాయిల్ అయిపోతుందని చెప్పి పాప అన్న కూడా ఎందుకు మళ్ళీ నేను చెడగొడతాను రిక్వెస్ట్, అరే తప్పుకోరా కెమెరాకి ప్లీజ్ అంటే తప్ప క్షమించడం అనమాట. సారీ అన్న చెప్పి బిల్లిగా ఆడు కూడా పక్క వచ్చా. స్పాయిల్ చేయడానికి చాలా ట్రై చేశాడు కానీ చాలా అవి బాబు కట్ చేయకుండా అడ్డొచ్చాడని చెప్పకుండా అరే దండం పెడతా పక్క పోరా ఫస్ట్. వీళ్ళ నలుగురు భయపడేదంటే ఈ మనిషికే. సమ్మీ బ్రో మాత్రం రే చెప్తున్నా సీన్లో కెమెరా ముందుకు వెళ్ళావు మాత్రం నీకు పడతాయి అని చెప్పి ఫస్ట్ చెప్పేవాళ్ళు స్ట్రిక్ట్గా. వీళ్ళెవరు పాపం అంతా అంటే ఆ కమాండింగ్ స్టేజ్లో లేరు కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, దండం పెడతాను రా బాబు వెళ్ళకరా కెమెరా మీదకి మాట్లాడితే. బట్ విస్కీ గారు ఎలా కంట్రోల్ చేసేవారు మీరు అంటే ఒక లైన్ దాటకూడదు అన్నప్పుడు? యా యాక్చువల్లీ ఇంత ఎనర్జీని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అది ఒక టాస్క్. హౌ హీ కంట్రోల్ దట్ విస్కీ గారు? యాక్చువల్గా అయితే అంటే సీన్ ఎడిట్ చేస్తాను లేపేస్తాను ఎలా అలా ఏం లేదు, చాలా కంఫర్ట్ ఇచ్చేవాళ్ళు. కంట్రోల్లో పెట్టాను చాలా అదే లేదు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే ఆయనకి రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ అయ్యేసరికి ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్ తెలుసు. ఆయన అనుకున్న దాంట్లో ఎంతవరకు తీశారనేది ఆయనకే తెలిసింది. కానీ బట్ ఓవరాల్గా మూవీ అయితే మేము చూసుకున్నప్పుడు మేము చేసిందని ఆయన గైడ్ చేసేవాళ్ళు కదా, ఇలా కాదు ఇలా అని అనిపించేది మధ్యలో. ఇదేంటి ఇలా అంటే మనకి తెలియని చాలా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా బాగా క్యాచ్ చేసేవాళ్ళు. అది నాకు నేనే అంటే ఆఫ్టర్ ఫిల్మ్ చూసుకున్న తర్వాత షాక్ అయ్యా, అబ్బా బాగుంది నా ఓవర్ యాక్టింగ్ తగ్గించి. యాక్చువల్గా అంటే బయట హైపర్ ఉంటాడు ఎన్ని ఉంటాడు కానీ బట్ ఆన్ స్క్రీన్ బెస్ట్ ఆర్టిస్ట్. ఏదైతే అడిగారో అది బెస్టెస్ట్ ఇస్తాడు, దానికి 100% ఎఫర్ట్ పెడతారు, జెన్యున్గా చెప్తారు. అది మీ లైఫ్లో ఇంకెప్పటికీ జరగని ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్ ఒక డైరెక్టర్గా మీరు యాక్టర్గా చేయడం మళ్ళీ జరుగుతుందో లేదు తెలియదు. అది కూడా ఫస్ట్ సినిమాకి అంటే ఒక బౌండరీ కూడా ఒక లైన్ కూడా ఏం లేకుండా ఎక్స్టెండెడ్గా సినిమాకి ఎంతవరకు ఏం చేయగలం అనేది అందరూ ఒక యూనిటీగా చేస్తున్నారు. బట్ దట్స్ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మెయిన్గా. నేను నెక్స్ట్ సినిమా మళ్ళీ యాక్టర్స్ అవ్వచ్చు, విస్కీ గారితో మళ్ళీ పని చేయలేకపోవచ్చు. లేదు చెప్పేశారు ఆఫ్టర్ ఫిల్మ్ తర్వాత మా అందరి నెంబర్ బ్లాక్, రవాణా తెలియదు కానీ మాకు చెప్పేశారు బ్లాక్ చేసేస్తారు. దీంతో పాటు ఇండస్ట్రీలో ఇంకో నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాడు, లేదు బ్లాక్ అని చెప్పారు. ఈసారి విస్కీ కాదండి బ్రాండ్కి ఫోన్ చేస్తారు సార్, రెడీ అండి సార్ మనం ఇంకో సినిమా అడగండి అంతే చెప్పారు. యా నిన్ను అడగకూడదు బ్రో, నిన్ను అడిగి వేస్ట్ నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇంచో సరైన ఆన్సర్ నాకు రావట్లేదు. విక్రాంత్ అడుగుతాను బ్రో, చెప్పండి బ్రో దట్ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్. అంటే ఇంత అంటే మాకు ప్రమోషన్ విషయంలో కానీ ఇది కానీ చాలా డిస్కస్ చేసి అంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు కానీ విస్కీ బ్రో కానీ. అంటే కొత్త వాళ్ళకి ఇంత ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఫస్ట్ సినిమాలో చాలా రేర్గా దొరుకుతుంది బేసిక్గా. అండ్ అంటే ఇంకంతే మళ్ళీ అంటే మేము యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈవెన్ ప్రమోషన్స్ కానీ ఇది కానీ మాకు ఎక్కడ షూట్ లాగలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అట్లే ఉన్నాం. అంటే డే 1 నుంచి అందరూ కోఆర్డినేట్ చేసుకుని చేశారు బ్రో. అండ్ విస్కీ బ్రో, భరత్ బ్రో ఎంత ఎఫర్ట్స్ పెట్టారో వీళ్ళ 5 మెంబర్స్ కూడా అంత ఇంట్రెస్టెడ్గా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి దాంట్లో ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఏదైతే ప్రమోషన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకున్నారో వీళ్ళ 5 మెంబర్సే ప్లాన్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ 5 మెంబర్స్ ప్లాన్ చేసిన తర్వాత నాకు భరత్ బ్రో చెప్పారనమాట, బ్రో మన వాళ్ళు ఇది అనుకుంటున్నారు అని. ఫైనల్ వర్షన్ నా దగ్గరికి వచ్చేదండి.
సో వీళ్ళ బ్రెయిన్స్ అనమాట ఇవన్నీ. సూపర్. నేను ప్రతి కాన్సెప్ట్ వీడియోలో నేను ఒక బొమ్మను చూడడం జరిగింది. ఇంటర్వ్యూ దగ్గరికి ఎందుకు లేదు ఐ బొమ్మ? ఇక్కడే ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఇంటర్వ్యూ వల్ల అయితే ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఆ బొమ్మ రాకూడదు కదా. సో ఎక్కడైతే ఎఫెక్ట్ ఉండదు మెయిన్గా, ఇంటర్వ్యూస్లో అయితే మెయిన్గా అంతే. మన ఆడియన్స్ కొత్త సినిమాల్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని అనుకున్నాను. అండ్ రవణది అయితే మాకు డే 1 అంటే మేము ఆల్రెడీ ఒక 10 days అనుకుంటా మేము ఆల్రెడీ షూట్లో ఉన్నాం. ఒక 5 days 6 days 5-6 days నాకు తెలిసి రఫ్గా వెళ్ళినా కూడా వెంటనే షూట్ అవ్వలేదు. 5 days షూట్ తర్వాత రవణ వచ్చి ఏదైనా కొంచెం భయం ఉంటుంది కదా, ఉంటదన్నా నువ్వు ఇంత కూల్ అని తెలియదు కదా. కొంచెం భయపడ్డాము ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి లేదు అంటే ఎప్పటి నుంచి తెలుసు కదా, చూస్తాం కదా, కొంచెం భయపడ్డాను. బట్ డే 1 మమ్మల్ని అందరినీ అంటే నేను షాక్ అయ్యేది ఏంటంటే నాకు సెట్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఏ ఫొటోస్ లేదు, మేమంతా నార్మల్గా అక్కడ సోఫాల మీద కూర్చొని మేము స్క్రిప్ట్ చదువుతున్నాను వచ్చి ఇలా కూర్చొని స్క్రిప్ట్ చిన్నపిల్లలాగే స్క్రిప్ట్ అంతా చదువుకొని అట్లా నువ్వు ఇలా అన్ను నువ్వు ఇలా ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇక్కడ కూర్చోండి అన్న చెప్తున్నాడు అంటే లేదు అంటే నాకు అనిపించింది అంటే మమ్మల్ని బాగా క్లోజ్ కలిసిపోయారు. అందుకే కదా మేము కాస్త బాగా ఓపెన్ అయ్యేది. ఎంతైనా భయం ఉంటుంది మాకు, ఎంత ఆర్టిస్టులు అయినా, అది కొత్త వాళ్ళం కదా ఎంతైనా ఉంటుంది. బట్ మాకు చాలా కంఫర్ట్ ఇచ్చాడు. లేదు రవణ చాలా కంఫర్ట్ గా మేము చాలా బాగా చేయలేదు. అంటే ఏం జరిగింది అన్న, నీ క్యారవాన్ లో వాళ్ళందరూ రాణించావా లేదా వాళ్ళ క్యారవాన్ లో రూముల్లో కూడా ఏం జరిగింది అసలు? మనం రాణించేది ఏం లేదు, ఇది వారు వన్ సైడే ఉంటుంది. సో వీళ్ళు 5 కలిసారు అంటే కనుక బీభత్సంగా గోల్ ఉంటుంది. అందులో ఇంకొక 2 ఉన్నారు, మనోడితో కోఆర్డినేషన్ ఉన్నారు, ఫుల్ సింక్లో ఉంటారనమాట వీళ్ళంతా. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఎవరు వీళ్ళు ఇంత డేంజర్ ఉన్నారు అనుకున్నా. బట్ సీన్ వరకు వచ్చేసరికి జోక్స్ అపార్ట్ వాళ్ళు 100% ఇచ్చేవాళ్ళు. కాబట్టి నాకు సీన్లో ఆన్ స్క్రీన్ ఏదైతే డైరెక్టర్ అడిగారో అది ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి, నేను రెడీ దానికి. అప్పుడు వరకు మాత్రం డిస్టర్బ్ చేస్తే మాత్రం చిన్న చిరాకు వస్తుంది. బట్ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. 100% అందరం ఇలా చేద్దాం, నువ్వు ఇది చెయ్యి నేను అది చేస్తాను, లేకపోతే పడేది నా చేతిలో. సో కోఆర్డినేట్ చేసుకుని చేసాం అనమాట అన్ని అన్న. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు కూడా స్క్రీన్ టైం ఎంత ఉంది కదా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉంది అనేది యాక్టర్గా చూసుకోవాలి. అంటే విరూపాక్షతో యూ కెన్ ప్రూవ్ దట్. అంటే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉన్నప్పటికీ మనం ఇంపాక్ట్ చాలా ఎక్కువగా చేయొచ్చు. బట్ హౌ డూ యూ సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ అనేవి? అంటే నీ దగ్గరకు వచ్చింది యాక్టర్గా ఎలా పిక్ చేసుకుంటావు అనేది. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ పిక్ చేసుకునేంత పొజిషన్లో లేను బ్రో. ఏంటి అంటే నాకు వచ్చేవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా వచ్చేవి ఫిల్టర్ అయ్యి మన దగ్గరికి వచ్చేవి ఒక 4-5 వస్తాయి. సో దాంట్లో నాకు ఏది బెస్ట్ అనిపిస్తుంది యాజ్ ఏ కామన్ ఆడియన్గా నన్ను నేను ఊహించుకుంటే ఆ క్యారెక్టర్లో దే కెన్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా, ఓన్ చేసుకోగలరా అనేది ఆలోచించా. సో ఈ మూవీలో ఏంటి అంటే హీరో అలా ఏం ఉండదు బ్రో. సో 6 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్క్రీన్కి. సో ఇలాంటి కథ కోసం నేను చూస్తూ ఉన్నా. కథలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వాలి తప్ప మనం హీరోలాగా ఉండాలి, సాంగ్ ఉండాలి, బిల్డప్ ఉండాలి ఇలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. అలా స్టోరీ దొరికింది, నిజంగా హ్యాపీ. సో ఇలాగే ఇంకా మంచి స్క్రిప్ట్స్ దొరికితే కనుక ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సూపర్ అన్న. సాంగ్ అనే విషయం వచ్చింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సినిమాతోని ఐటమ్ సాంగ్ కూడా అంతే పాపులర్ చేశారు. నేను లేను బ్రో. అదే నేను ఫస్ట్ టేకింగ్ మీ సాంగ్ విన్న కానీ చూసి కానీ విజువల్స్ అయితే ఏ రేట్ పక్కా వస్తుంది వీళ్ళకి అనుకున్నాను. బట్ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ నాకు ఎక్కడ కూడా ఆ లైన్ కూడా నాకు టచ్ అయినట్టు అనిపించలేదు. హౌ ఇట్ ఈస్ అంటే ఎలా మ్యాజిక్ చేయగలిగారు విస్కీ గారు? ఏదైనా డిస్కషన్ మీకు తెలిసింది అది? అంటే ఇప్పుడు నార్మల్లీ మీరు ఏమంటారు కదా, వల్గారిటీ వేరు, ఇది చూడటానికి బాగుంటుంది, వల్గర్గా అనిపించదు, నార్మల్ సెన్సిబుల్. మాకు చూసిన ప్రతి ఒక్కళ్ళ రివ్యూ కూడా అదే బాగుంది, చాలా బాగుంది. వల్గర్గా నాకైతే అదే ఎలా అనిపించింది అంటే ఎవరు నాకు ఒక్కరు కూడా వల్గర్గా ఉంది అని ఎవరు చెప్పు. అంటే వెంకీ ఉన్న ఫ్రెండ్స్ కొంచెం ఉంటాయి కానీ బట్ లేడీస్ ఉన్న ఫ్రెండ్స్ కూడా మీకు వల్గర్గా ఉండదు, అది గొప్పతనం. ఓకే, అంటే నువ్వున్న ఫ్రెండ్స్ చూసుకోవాలా బ్రో కొంచెం మేము? అలా ఏం లేదు ఊరికే. బట్ ఎనీవేస్ విష్ ఏ గ్రేట్ సక్సెస్. బర్త్డే బాయ్ 1,00,000 ఖర్చు అయినా రచ్చ అయిపోవాలన్నట్టు. సో ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు. ఏం బ్రో బడ్జెట్ 6 అయింది, ప్రమోషన్స్ 2 అయింది, ఇంటర్వ్యూస్ ఈజీగా 10 అవుతుంది, ఇప్పుడు భోజనాలకు ఒక ఈజీగా 10 భోజనాలకు ఒక 2 అయింది. లేదు బ్రో, అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే భరత్ బ్రో 1 man army మొత్తం ఈ ఫిలింకి
నిజంగా ఒకడు అలా ఉండి అది మొత్తం చేయటం భరత్ అన్న నేను షాక్ అయ్యాను. సెట్లో కానీ ఏదైనా కానీ మాకేం కావాలంటే అది కంఫర్ట్గా చూసి షూటింగ్ టైంలో కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నాం. మోస్ట్ సెన్సిబుల్ పర్సన్ అంటారు కదా, అది మా సెట్లో భరత్ బ్రో. అంతే, అందరినీ ఈజీగా హ్యాండిల్ చేసేవాళ్ళు అనమాట. పాపం ఆయన ఎంత కష్టపడేవాళ్ళు మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఆయన అంటే జెన్యూన్గా అనిపించేది. బ్రో ఇవాళ కొంచెం లేట్ అవుద్ది అంటే, బ్రో పర్లేదు బ్రో మార్నింగ్ అయినా చేద్దామని చెప్పాలనిపిస్తుంది అనమాట. అలా అడుగుతారు. బెస్టెస్ట్ విషయం. ఈ రోజు కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, మీరు పోస్టర్ చూసారు కదా బ్రో, లైటింగ్ ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. సో రాహుల్ బ్రో చేశారు డిఓపి. సో మీకు ఫ్రేమ్స్ చూసినప్పుడు కొత్త డిఓపి అని మీకు ఎక్కడ అనిపించదు. సో మూవీ చూస్తే మేము చూసాం కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, మీరు చూస్తే మీరు అదే ఫీల్ అవుతారు. ట్రైలర్ చూసారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో అందరూ కొత్త వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి చేసాము. సో అందరికి నచ్చుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇష్యూ గ్రేట్ సక్సెస్ అన్న. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు మీ వీడియో చూడడం వల్ల ఆయన ఆ రోజు స్పీచ్లో చెప్పారేమో నాకు భయం వేస్తుంది. ఏది ఎక్కడ పెడితే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనద్దు. అది ఎంతవరకు వల్ల భయపడేమని చెప్పండి. ఈయన ఫస్ట్ ఈయన అంటే బేసిక్గా ఫ్యాన్స్ ఇంకా ఏదో వాడం మేము నిజంగానే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మేము కూడా బట్ ఆయన చెప్పింది ఏంటంటే మంచి పనులు చేసి చెప్పండి రా పేరు, ఏది పడితే అది చేసి చెప్పకండి రా బాబు. అందరూ వాడుతున్నారు కదా బ్రో. రేవు పార్టీలో వాడాడు బ్రో పిఠాపురం ఎమ్మెల్యే తారీఖు అని చెప్పి రేవు పార్టీ. అదే నా ప్రాబ్లం అండి అసలు. బట్ ఎనీవేస్ మీరంతా హ్యాపీగా ఉన్నారండి. జనసేన అంటే మీకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్టికులర్గా పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలియదు బ్రో. నాకు ఫస్ట్ నుంచి సినిమా అంటే పిచ్చి. సో చిరంజీవి గారు వచ్చినప్పుడు నాకు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మనం తెలియదు కాబట్టి, సినిమా పర్సన్ ఒక ఎఫర్ట్ పెట్టి జనాల కోసం ఏదో హెల్ప్ చేయాలి అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా అది నాకు ఇష్టం, చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద ఉంది. సో చిరంజీవి గారు వచ్చినప్పుడు అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇంకా, అంటే ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ అనేది అందరికీ తెలుసు. సో జనాలు నమ్మారు. సో డెఫినెట్గా వాళ్ళు మంచి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది చాలా హ్యాపీ. సో డైరెక్టర్ గారు మాస్క్ ఎప్పుడు రివీల్ చేయిస్తారు మీరు అందరూ కలిసి? సినిమా హిట్ చేయండి డెఫినెట్గా. నేను బలవంతంగా ఫస్ట్ పీకేస్తాను అనమాట. చిన్న వీళ్ళు నిజంగా ఇప్పేసే రకాలు బ్రో. డేంజర్ మాట రండి, ఆ ఫేస్ అలా చూస్తే ఓకే హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకు మీకు రివీల్ చేయడం అవన్నీ అలానే సేఫ్ అంతా అది. బట్ ఎనీవేస్ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 19. సో గైస్ మీరందరూ కూడా July 19th థియేటర్స్లోనే బర్త్డే బాయ్ సినిమా అయితే వచ్చేస్తుంది. మీరందరూ కూడా సినిమాలోనే ఎంజాయ్ చేసి పార్టిసిపేట్ చేసి ఆ సెలబ్రేషన్స్ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.